హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే చాక్లెట్ బ్రౌనీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ఇప్పుడే చేసేసుకోండి. సో ముందుగా మనం అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి చాక్లెట్ని. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అది మెల్ట్ అవ్వడానికి. సో నెక్స్ట్ బటర్ వేయాలన్నమాట. సో దీని క్వాంటిటీస్ ఎలా అనేది నేను ఫుల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో బటర్ వేసేసినాక ఇలా విస్కర్తో బాగా బీట్ చేయాలన్నమాట. చాక్లెట్ పీసెస్ లాగా లేకుండా మెల్ట్ అయ్యేలాగా బాగా ఇలా బీట్ చేసుకోండి. ఆ తర్వాత మనం షుగర్ పౌడర్ వేయాలన్నమాట. సో షుగర్ పౌడర్ కూడా అన్ని డీటెయిల్ క్వాంటిటీస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. సో ఇలా షుగర్ పౌడర్ కూడా వేసేసి బాగా బీట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం మైదా వేయాలి. సో మైదా కూడా వేసేసి సేమ్ విస్కర్తో మళ్ళీ బీట్ చేసేసుకోండి. ఏమంటే మైదా వేసినప్పుడు ఏ లమ్స్ రాకుండా నీట్గా బీట్ చేయండి. నెక్స్ట్ కోకో పౌడర్ వేయాలి. కోకో పౌడర్ కూడా అంతే అండి, బీట్ చేయాలి వేసేసి. సో ఇప్పుడు కొంచెం గట్టి పడుతుంది అనమాట. నెక్స్ట్ మనం మిల్క్ వేయాలి. మిల్క్ వేసేసిన తర్వాత ఏ లమ్స్ రాకుండా నీట్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు అది కలుపుతూ ఉండాలన్నమాట. సో మెల్లగా బీట్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా అసలు కలర్ చేంజ్ అవుతుంది మీరు మిల్క్ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ మనం వేసేది వెనిలా ఎసెన్స్. అది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసాను. తర్వాత కొన్ని వాల్నట్ పీసెస్ కూడా వేయండి. మీరు కావాలంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ వేసి ఇలా బీట్ చేసేసి రెడీగా పెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. అప్పుడైతే పర్ఫెక్ట్ బ్రౌనీ వస్తుంది. నెక్స్ట్ ఏదైనా మౌల్డ్ తీసుకొని పార్చ్మెంట్ పేపర్ వేసేసి ఇలా బటర్ పూసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేసేయండి. వీడియోలో చూపించినట్లు అలా అనేసేయండి. మొత్తం బ్యాటర్ సెట్ అయిపోతుంది అనమాట మోల్డ్లో. నేనైతే బ్రౌనీస్ని స్టవ్ మీదనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా బౌల్ పెట్టేసి సాల్ట్ వేసేసి స్టాండ్ పెట్టేసి మన మౌల్డ్ పెట్టేయాలన్నమాట. సో మీరైతే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. నాకైతే 40 to 45 minutes పట్టిందనమాట. సో మీరు ఇలా కన్సిస్టెన్సీ వచ్చి ఇలా 40 to 45 minutes అయిన తర్వాత ఒకసారి మీరు టూత్ పిక్ తీసుకొని ఒకసారి టెస్ట్ చేయండి. ఒకవేళ టూత్ పిక్కి అది కేక్ అంటుతుంది ఇంకా అంటే ఇంకా కాసేపు ఉంచండి, లేదు అంటే రెడీ అన్నమాట. సో లో ఫ్లేమ్ పెట్టేసి మొత్తం కుక్ అయిందని తెలిసిన తర్వాత తీసేసేయండి. కొంచెం హీట్ తగ్గిన తర్వాత అది ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసేసుకోండి బ్రౌనీ షేప్లో. అంతే అండి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, అసలు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి. నేనైతే డార్క్ చాక్లెటే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. సో ఇంకేముంది, చాక్లెట్ని హీట్ చేసేసి దీని మీద వేసేసానండి. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసాను చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్ చేయండి. మీకు నచ్చిందా ఈ వీడియో? అలా అయితే మీరు కంపల్సరీగా ట్రై చేసి నాకు కమెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.